బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పుల కలకలం రేగింది. సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు హల్చల్ చేశారు. ఆదివారం ఉదయం 2 బైక్లపై వచ్చి తుపాకులతో 3 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల శబ్దాలతో స్థానికులంతా భయంతో పరుగులు తీశారు. ఈ కాల్పులకు పాల్పడింది ఎవరు అనేది తెలియరాలేదు. ఇక వెంటనే స్పందించిన ముంబై పోలీసులు ఎన్ఐఏకి సమాచారం ఇచ్చారు. భారీగా పోలీసులు అక్కడికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. గతంలో బిష్నోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు వచ్చాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో జరిగినటువంటి కాల్పుల ఘటనపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఉదయం సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో 2 ద్విచక్ర వాహనాలపైన దుండగులు ఒక్కసారిగా వచ్చి సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలోనే ఒకరిపై ఒకరు కాల్పులు చేసుకోవడము, 3 రౌండ్ల కాల్పులు జరిగినట్టుగా కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్షులు పోలీసులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ కాల్పుల శబ్దం విన్నటువంటి వెంటనే సల్మాన్ ఖాన్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానికులంతా కూడా అక్కడి నుంచి పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవరిని టార్గెట్ గా ఈ కాల్పులు జరిపారు, ఏ ఉద్దేశంతో కాల్పులు జరిపారు అనే దానిపై కూడా పోలీసులు ఆ కేసు నమోదు చేసుకుని అయితే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఈ కేసుని ఎన్ఐఏకి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ముంబై పోలీసులు కాల్పులు జరిగినటువంటి వెంటనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా సమాచారం ఇచ్చారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఆ ప్రాంగణానికి చేరుకొని అక్కడ క్లూస్ అన్ని కూడా సేకరిస్తా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్ అని కూడా కొన్ని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ 2 ద్విచక్ర వాహనాలపై వచ్చినటువంటి దుండగులు ఎవరిని టార్గెట్ గా చేసుకుని ఈ కాల్పులు జరిపారు, కాల్పుల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, అది సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో జరగడానికి గల కాస్త అనుమానాలు కూడా బలపడతా ఉన్నాయి. గతంలో హీరో సల్మాన్ ఖాన్ కి బిష్నోయ్ గ్యాంగ్ నుంచి కూడా బెదిరింపులు వచ్చినట్టు కూడా తాజాగా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సల్మాన్ ఖాన్ కార్యాలయం నుంచి కూడా ఒక ఫిర్యాదు అందినటువంటి వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని అనేక వైపుల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. సల్మాన్ ఖాన్ ఇంటి చుట్టు పరిసర ప్రాంతాల్లో కూడా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. సల్మాన్ ఖాన్ కి ఆన్లైన్ ద్వారా, ఫిజికల్ గా అనేక కాల్స్ ద్వారా కూడా ఇటీవల బెదిరింపులు ఎక్కువగా వస్తా ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మాఫియా ముఠాకు సంబంధించి ఏదైనా ఏజెన్సీకి సంబంధించినటువంటి వ్యక్తులే సల్మాన్ ఖాన్ ని టార్గెట్ గా చేసి ముందుగా ఈ కాల్పులతో బెదిరించి తనని బెండ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ముంబై పోలీసులకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన వివిధ కోణాల్లో కేసు నమోదు చేస్తా ఉన్నారు. ఆ దుండగులు వచ్చినటువంటి ద్విచక్ర వాహనాల నెంబర్ ప్లేట్ రిజిస్ట్రేషన్ ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిన వారు, వీరు గతంలో పోలీస్ ట్రాక్ రికార్డ్స్ లో ఏవైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ముంబై ట్రాక్ రికార్డ్స్ అంతా కూడా బయటికి తీసి గతంలో ఈ గన్ తో ఫైరింగ్ చేసినటువంటి కేసులు, ముంబై నగర వ్యాప్తంగా ఉన్నటువంటి లైసెన్స్ వెపన్ కూడినటువంటి వ్యక్తులు ఇల్లీగల్ వెపన్స్ ఎవరైనా ముంబైలో యూజ్ చేస్తున్నారనే దానిపై కూడా పూర్తిగా పోలీసులంతా కూడా ట్రాక్ రికార్డు బయటికి తీసి సల్మాన్ ఖాన్ ఇంటి సమీపంలో జరిగినటువంటి కాల్పుల ఘటనపై మాత్రం ముంబై పోలీసులు సీరియస్ గా వ్యవహరించి కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేసి సల్మాన్ ఖాన్ కి ఇటీవలే ఫిజికల్ గా ఏవైనా బెదిరింపులు కానీ ఆన్లైన్ ద్వారా వచ్చినటువంటి బెదిరింపులకు సంబంధించినటువంటి వివరాలు సల్మాన్ ఖాన్ కార్యాలయం నుంచి నేరుగా సల్మాన్ ఖాన్ నుంచి కూడా మరి కాసేపట్లో పోలీసులు ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. పూర్తిగా సల్మాన్ ఖాన్ ఇంటి పరిసర ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకొని ఎవరిని కూడా అటువైపుగా రానివ్వకుండా సీసీటీవీ కెమెరాల ద్వారా ఈ కేసు మానిటరింగ్ కి సంబంధించినటువంటి వివరాలు సేకరణ చేపడతా ఉన్నారు. ఇద్దరు దుండగులు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు 2 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి ఎటువైపుగా పారిపోయారు, చివరిగా ఎక్కడికి వెళ్లారు అనే దానిపై కూడా పోలీసులు ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి దాని గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. స్పందన, రవితేజ, అంటే గతంలో చాలా సార్లు కూడా బాలీవుడ్ అగ్ర హీరో సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు వచ్చాయి. మరి ఘటన జరిగినప్పుడే భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు పోలీసులు. మరి ముందు జాగ్రత్తగా భద్రతా సిబ్బందిని ఏమైనా సమకూర్చే అవకాశాలు ఉన్నాయి? సల్మాన్ ఖాన్ కార్యాలయం నుంచి కానీ తన నుంచి కానీ ఇప్పటి వరకు తమకు ప్రొటెక్షన్ కావాలి, తనకు ప్రాణరక్షణ ఉంది, వివిధ బెదిరింపు కాల్స్ వస్తా ఉన్నాయి, చాలా మంది థ్రెటనింగ్ చేస్తా ఉన్నారని ఒక విషయాన్ని ఇప్పటి వరకు అయితే ముంబై పోలీసులకు అధికారికంగా ఇక్కడ కూడా అఫీషియల్ గా తెలియజేయకపోవడంతో సాధారణ ప్రొటెక్షన్ మాత్రమే సల్మాన్ ఖాన్ కి ఇప్పటి వరకు ఇవ్వగలిగారు. ఈ ఘటన తర్వాత ఏం జరుగుతా ఉంది సల్మాన్ ఖాన్ కుటుంబంలో గానీ, తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఎవరు తనను చంపేందుకు ప్రయత్నాలు జరుపుతా ఉన్నారనే దానిపై కూడా ఇప్పుడు ఈ ఫైరింగ్ తర్వాత ఈ అంశాలన్నీ కూడా తెరపైకి వచ్చాయి. కాబట్టి పోలీసులే నేరుగా సల్మాన్ ఖాన్ ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులకు ఏదైనా థ్రెటనింగ్ ఉందా, ఇతన్ని థ్రెటనింగ్ ఉందా, ఈ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కి ఎందుకు బెదిరింపులు వచ్చాయి, ఏవైనా ఎక్స్టార్షన్స్
డబ్బులకు వసూలు చేయడానికే సల్మాన్ ఖాన్ ని బెదిరించాడు. ఎందుకంటే టాలీవుడ్ లో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా సల్మాన్ ఖాన్ అనేక లాంగ్వేజెస్ లో తనకంటూ ఒక ఫేమ్ క్రియేట్ చేసుకుని తనకంటూ పరువు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి, ప్రత్యేకమైనటువంటి హోదా సంపాదించుకున్నటువంటి హీరో కాబట్టి సల్మాన్ ఖాన్ ని దేశ ప్రజలందరూ కూడా ఆదరించి అతని సినిమాలను కూడా ఎక్కువగా కలెక్షన్స్ పొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ కలెక్షన్స్ ఎక్కువగా వస్తాయి, సల్మాన్ ఖాన్ దగ్గర ఎక్కువగా డబ్బులు ఉంటాయి, బెదిరించి ఈజీగా డబ్బులు లాక్కోవచ్చు అనే ఉద్దేశంతో ఈ బిష్నాయ్ గ్యాంగ్ లేదా ఇతర మాఫియాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా బెదిరింపులకు పాల్పడ్డారా అనే దానిపై మాత్రం ఇన్వెస్టిగేషన్ లో బయటపడాల్సి ఉంది. లేదా సల్మాన్ ఖాన్ ని వ్యక్తిగతంగా ఏదైనా ఇష్యూస్ లో ఇన్వాల్వ్ అయి ఉండడము, దాన్ని తప్పించేందుకే ఈ బెదిరింపుల ఘటన జరగడం అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. తన ఇంటి పక్కల జరిగినటువంటి ఈ కాల్పుల ఘటనకు సంబంధించి మాత్రం కార్యాలయం సీరియస్ గా వ్యవహరించాలి. మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా అధికంగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలి, అదనపు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. సల్మాన్ ఖాన్ ఇంటి వైపు వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. అక్కడ ఒక పోలీసు చెక్ పోస్ట్ ని కూడా ఏర్పాటు చేయాలంటూ మాత్రం వారి కార్యాలయం నుంచి కూడా ఈ లేఖ పోలీసులకు ఇప్పటికైతే అందింది. లేఖ అందినటువంటి వెంటనే పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే అక్కడ దర్యాప్తు అయితే ప్రారంభించారు. సల్మాన్ ఖాన్ టార్గెట్ గా ముంబైలో ఏం జరుగుతోంది, ఎవరు టార్గెట్ చేశారు, ఈ బిష్నాయ్ గ్యాంగ్ నుంచే ఈ బెదిరింపులు ఈ రోజు ఈ కాల్పుల ఘటన జరిగిందా, లేదా ఇతర మాఫియాలు ఎవరైనా సల్మాన్ ఖాన్ ని బెదిరించి ఏదైనా లబ్ధి పొందేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారనే దానిపై పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడాల్సింది. అన్ని టీమ్స్ ని రంగంలోకి దిగారు. ప్రస్తుతం నేషనల్ ఇన్వెస్టిగేషన్. రవితేజ, సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల గురించి ఇప్పటివరకు సల్మాన్ ఖాన్ ఏమైనా స్పందించారు? అఫీషియల్ గా ఇది ఎక్కడ కూడా ఇంకా రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పటికీ కుటుంబ సభ్యులు, సల్మాన్ ఖాన్, పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ బుల్లెట్ల మూతతో ఒక్కసారి షాక్ లోనయ్యి అక్కడి నుంచి కూడా కొంతమంది భయపడి బయటికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇదే రోజు ఉదయం ఇంట్లో ఉన్నటువంటి వర్కర్స్ అందరూ కూడా అక్కడి నుంచి పరుగులు తీసి బయటికి వెళ్ళిపోయి వారు కూడా తిరిగి ఇంటికి రాలేనటువంటి సిచ్యువేషన్. ఒక్కసారిగా దుండగులందరూ కూడా వచ్చి 2-3 రౌండ్లు కాల్పులు జరపడంతో ఆ శబ్దంతో భయపడి ఇంట్లో నుంచి ఎవరు రాలేనటువంటి సిచ్యువేషన్. ఆ టైంలో సల్మాన్ ఖాన్ ఇంట్లో ఉన్నాడా లేదా అనే దానిపై మాత్రం ఆఫీసు కార్యాలయం నుంచి కానీ సల్మాన్ ఖాన్ నుంచి కానీ ఇప్పటివరకు ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా కూడా ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. ఎవరు చేశారు ఈ ఘటన అనే దానిపై మాత్రమే పోలీసులు దృష్టి పెట్టారు. ఎందుకు చేయాల్సి వచ్చింది, దీనివల్ల వారికి ఏంటి ఉపయోగం, సల్మాన్ ఖాన్ ఇంటి ముందే గన్తో కాల్పులు జరపడం అంటే అదొక మెసేజ్ ఇవ్వడానికి ముందే ఈ రకంగా వ్యవహరించారు అనే దానిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో వచ్చినటువంటి బెదిరింపులకు చెందినటువంటి గ్యాంగ్లే మేము ఏదైనా చేయగలుగుతాము, మీ ఇంటి వరకు రాగలుగుతామని చెప్పడానికే ఈ కాల్పులు జరిపి ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ కి తెలియజేయాలనుకుంటున్నారనే దానిపై మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో ఒక స్పష్టత రావాల్సి ఉంది. పోలీసులు అయితే స్పెషల్ ప్రొటెక్షన్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. క్లూస్ టీమ్స్ కూడా అక్కడికి చేరుకొని టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా సేకరిస్తా ఉన్నారు. ఈ గన్స్ నుంచి రిలీజ్ అయినటువంటి క్యాప్స్ అన్ని కూడా పోలీసులు స్వాధీనపరచుకొని ఏ గన్ లో నుంచి బుల్లెట్ ఫైర్ అయ్యాయి, ఇది వెపన్ లైసెన్స్ ఉన్నటువంటి వెపన్ లో ఇచ్చినటువంటి బుల్లెట్సా లేకపోతే ఇల్లీగల్ గా యూజ్ చేస్తున్నటువంటి వెపన్ లోని బుల్లెట్స్ అనే దానిపై కూడా క్లూ సేకరిస్తా ఉన్నారు. ఆ టైంకి ఎవరు లేకపోవడంతో మాత్రం పెద్ద ప్రమాదమే తప్పింది అనుకోవాలి. ఈ బుల్లెట్ల మూతతో ఒక్కసారిగా సల్మాన్ ఖాన్ సిబ్బంది కానీ కార్యాలయం కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ బయటకు వచ్చినట్టు మాత్రం వారిపై కూడా ఏదైనా అటాక్ చేసే ఆలోచనలో ఉన్నారేమో అనేది మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు కానీ గాల్లో ఈ కాల్పులు జరపడంపై మాత్రం సల్మాన్ ఖాన్ ని బెదిరించేటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగింది అనేది మాత్రం తన కార్యాలయం నుంచి లిఖితపూర్వకంగా అందినటువంటి ఫిర్యాదు పైన మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్పందన. రైట్, థాంక్యూ రవితేజ.